బిఎన్ రోడ్డుగా పిలిచే భీమిలి నర్సీపట్నం రోడ్డు పునరుద్ధరణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. చోడవరం మాడుగుల మార్గంలో గోతుల సమస్యలపై లాయర్లు ఫ్రీ లిటిగేషన్ కేసు దాఖలు చేయడంతో రోడ్డు పునరుద్ధరణకు నాంది పడింది. కోర్టు విచారణకు హాజరైన ఆర్ఎండ్బి అధికారులు నెల రోజుల్లో రోడ్డును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాది కె డేవిడ్ మాట్లాడుతూ వేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపిందని, వచ్చే నెలాఖరుకు మరమ్మతులు పూర్తవుతాయని వెల్లడించారు. ముఖ్యంగా సబ్బవరం నుంచి నర్సీపట్నం వెళ్ళేంత వరకు, అలాగే అనకాపల్లి నుంచి మాడుగులు వెళ్ళేంత వరకు కూడా ఈ రోడ్డు పూర్తిగా గోతులమయం అయ్యి ఉంది. రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయ్యి రోడ్డు ఉనికినే కోల్పోయిన పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజలందరం మేము అనుభవిస్తున్నాం. ఈ అనుభవిస్తున్నందుకు గాను మేమందరం కలిపి ఈ చోడవరంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అయిన గోపతరాజు గారు, అలాగే భరత్ భూషణ్ గారు, ఇద్దరు అడ్వకేట్లు పిటిషనర్లుగా ఉండి ఈ చోడవరం లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ముందు ఒక పిఎల్సీని నేను దాఖలు చేయడం జరిగింది. నేను దాఖలు చేసిన ఈ పిటిషన్లో కోర్టు వారు 4/2025 నెంబర్ ఇచ్చారు. ఈ పిఎల్సీకి నెంబర్ ఇచ్చి ఈ కాంట్రాక్టర్కి, అలాగే సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు, ఆర్ఎండ్బి ఈఎన్సీ గారికి, ఆర్ఎండ్బి జేఈ గారికి, ఎస్సీ గారికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ విషయంలో ఇదివరకు 2 వాయిదాలు జరిగాయి. ఈ 2 వాయిదాల్లోని కూడా అధికారులు హాజరయ్యి రోడ్డు వర్క్ని టేకప్ చేస్తామని చెప్పారు. వారు ఇక్కడ ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగానే రోడ్డుకి ఏర్పడినటువంటి కొద్దిపాటి గొయ్యల్ని, కొద్ది ప్లేసుల్లో రోడ్డు వర్క్ని కొంతవరకు